కాంగ్రెస్ గుండెలు సడన్గా కట్టెలతోని రాళ్ళతోని రాళ్ళతోని పార్టీ కార్యాలయం పైన దాడి చేసినారు. కొంతమంది కొంతమందికి దెబ్బలు తగిలినాయి. ఆ విధంగా కూడా మాకు అప్డేట్ చేస్తున్నాం. నేను రేవంత్ రెడ్డికి అడుగుతున్నాం, అసలు ఎక్కడుంది మీ లా అండ్ ఆర్డర్? మీ దగ్గరనే కదా హోమ్ మినిస్ట్రీ మీ చైర్ కింద పెట్టుకున్నారు కదా, అసలు మెయింటైన్ అవుతుందా? అసలు ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా? నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నా. ఇదేనా మీరు నేర్పిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకి? ఒక పార్టీ కార్యకర్తలు కొట్టాలి, ఒక పార్టీ కార్యాలయం పైన దాడి చేయాలి, నిరసన ప్రకటన చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా, అది మీ కార్యకర్తలకి మీరు నేర్పించలేదా రేవంత్ రెడ్డి గారు? నేను మీకు అడుగుతున్నా. అదే దాడి మేము చేస్తే ఏమవుతుంది? పక్కనే కదా మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాలబెడతాం. మేము అనుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాలబెడతాం మేము అనుకుంటే. యాద్ పెట్టుకోండి, మేము అన్ని ఇడిసి రాజకీయంలో వచ్చినాం, గుండాయిజం చేసినాం, అన్నీ చేసినాం. కానీ ఇప్పుడు ఒక రాజకీయంలో పబ్లిక్ సేవ గురించి వచ్చినాం. కానీ మేము బ్యాక్ వెళ్ళాలి. ఆ విధంగా మాకు ఆ సమయం తీసుకొని రాకండి. ఇమీడియట్గా ఎంతమంది మా పార్టీ కార్యకర్తల పైన దాడి చేసినారు, మా కార్యాలయం పైన దాడి చేసినారు, అందరికీ అరెస్ట్ చేయాలని నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి కోరుతున్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా క్షమాపణ మీరు ప్రకటన చేయాలి. ఇమీడియట్గా మీరు సారీ చెప్పాలి. ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది. నిరసనం చేయాలంటే అది దానికి ఒక పద్ధతి ఉంది, మీకైతే తెలుసు. కానీ మీ కార్యకర్తలకి, మీ గుండెలకి తెలియదు అనుకుంటా. గుండాయిజం చేయొద్దు. గుండాయిజం చేస్తే గుండెలకి ఏ భాషలో మేము చెప్పాలి ఆ భాష కూడా మాకు వస్తుంది. ఆ పరిస్థితి తీసుకొని రాకండి. అర్థమైందా? యుద్ధం చేయాలంటే కూడా మేము రెడీ, రాజకీయం చేయాలంటే కూడా మేము రెడీ. రేవంత్ రెడ్డి గారు యాద పెట్టుకోండి, క్షమాపణ చెప్పాలి ఇమీడియట్గా. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.